ఈ సందర్భంగా కేంద్ర యువజన సర్వీసుల శాఖ భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. హైదరాబాద్ పీపుల్ ప్లాజాలో ఖాదీ దివాస్ యువతలో స్ఫూర్తి నింపడానికి భారీ జాతీయ జెండాని ప్రదర్శించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కొలీగ్ శారదా అందిస్తారు. శారదా, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి. మీరు చెప్పినట్టుగానే ఇవాళ మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ ఒక ప్రపంచం సృష్టించిందనే చెప్పుకోవాలి. NYKS ఆధ్వర్యంలో ఇక్కడ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో ఈ భారీ జాతీయ జెండాని ప్రదర్శించారు. ఇది కరీంనగర్ జిల్లా సిరిసిల్ల చేనేత కార్మికులు ఈ 4.5 కిలోమీటర్ల భారీ జాతీయ జెండాని వీళ్ళు తయారు చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు నా పక్కన ఎంత పొడుగుందో 4.5 కిలోమీటర్ల భారీ జాతీయ జెండా. ఇది నిజంగా ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా సృష్టించింది అని ఇక్కడ అందరూ చెప్తున్నారు. ఇక పొద్దు నుంచి చూస్తూ ఉంటే ఇక్కడ మొత్తం 5,000 మంది కాలేజ్ స్టూడెంట్స్ ఇక్కడ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక రాజకీయ నాయకులు, కేంద్ర మంత్రులు కానివ్వండి, రాష్ట్ర మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దీనిలో పార్టిసిపేట్ చేశారు. ఇక ఈ NYKS అండ్ అవాన్సు అనే ఈ ఫౌండేషన్ వాళ్ళు, ఇక ఆప్కో పార్టిసిపేషన్ కూడా ఉంది ఇందులో. దీని మెయిన్ మోటో ఏంటంటే యూత్కి, ఈ జనరేషన్కి వీళ్ళు ఎక్కువ ఖాదీని యూజ్ చేయాలని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సృష్టించడం జరిగింది. అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. ఏ స్కూల్ నుంచి వచ్చారు మీరు? న్యూ కిడ్స్ పబ్లిక్ స్కూల్. నుంచి. ఏదైతే ఇక్కడ సో ఎలా అనిపిస్తుంది ఈ ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా సృష్టించింది ఇంత పెద్ద భారీ జాతీయ జెండాని మీరు పట్టుకోవడం, ఇదంతా ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది. ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాము ఫీలింగ్స్. సో ఇంతకీ దీని మెయిన్ మోటో ఏమైనా అర్థమైందండి? ఏముందండి, మెయిన్గా డైరెక్ట్ ఖాదీ వస్త్రాలను ఎక్కువగా యూజ్ చేయాలి. మనం వేరే క్లాత్ని యూజ్ చేయొద్దు. దానివల్ల ఖాదీ యూజ్ చేయడం వల్ల మన బాడీకి చాలా మంచిది అనేది మాత్రం నాకు అర్థమైంది. సో మీ టీచర్ చెప్పారు, మీకు కూడా ఇదే అర్థమైందా? ఏంటి మీ మెసేజ్? యూజ్ చేస్తారా, చేయరా? టీచర్ చెప్పింది మేము పాటించాలి కాబట్టి, టీచర్స్ మాటే మాకు వేదం కాబట్టి మేము ఖచ్చితంగా పాటిస్తాము. మీద ఆశ పడొద్దు, మన వస్తువు మీద మనం ఆశ పెట్టుకోవాలి. రైట్ మ్యామ్, మీరు చెప్పండి. తల్లి ప్రేమ కంటే మించినటువంటిది లేదు. అలాగే స్వదేశీ అయినటువంటి ఖాదీ వస్త్రానికి మించింది లేదని తెలపడమే మన యొక్క కర్తవ్యము. అది మన భావి భారత తరాలకు కూడా తెలియచేయాలనేటువంటిది ఈ కార్యక్రమం మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. దీంట్లో భాగస్వాములైనందుకు మా జన్మ చరితార్థమైనట్లుగా మేము ఫీల్ అవుతున్నాం. రైట్, ఓకే శ్రవంతి, ఇక చూసినట్లయితే మీరు చూస్తున్నారు నా బ్యాక్ సైడ్ ఇంత పెద్ద భారీ జాతీయ జెండాని వీళ్ళందరూ మార్చ్ పాస్ట్ చేస్తున్నారు, వాక్ చేస్తున్నారు. ఇంతమంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి దీనిలో పార్టిసిపేట్ చేశారు. ఈ ఖాదీని యూజ్ చేయడం వల్ల మనం ఎవరైతే ఈ చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళకి మనం సపోర్ట్ చేసినట్లు అవుతుంది. అండ్ మన కల్చర్, ట్రెడిషన్ ఏదైతే ఉందో మనము దాన్ని 100% మనం రెస్పెక్ట్ చేసినట్లు అవుతుంది. ఇది ఒక భారీ రెవల్యూషన్ గా వచ్చిందనే చెప్పుకోవాలి. ఇంకా కంట్రీలో మనకి మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే పద్ధతిని పాటించి స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ వార్డ్రోబ్ లో కనీసం అట్లీస్ట్ వీక్ లో థ్రైస్ అయినా మనం ఈ ఖాదీని వాడకం మొదలు పెడితే చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ మరికొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాము. సో హౌ యువర్ ఫీలింగ్? పార్టిసిపేట్ చేస్తే ఎలా అనిపిస్తుంది మీకు? చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నేను ఇంతగానో నేను ఎప్పుడు రాలేదు. చాలా బాగుంది. రైట్, ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఎంజాయ్ గా అనిపిస్తుంది. సో ఖాదీ యూజ్ చేస్తారా? చేస్తాం, ఇవాళ నుంచి కంపల్సరీ, పక్కా. రైట్, ఓకే, మీకు ఏమనిపిస్తుంది? చాలా బాగుంది. ఏ కాలేజ్? JNTU. Yeah. Okay. So you're going to start from today? Yeah, that's fine. Promise? Yeah, I promise that. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టినరోజు శుభాకాంక్షలు గాంధీ గారు. చాలా హ్యాపీగా ఉంది ఇందులో జాయిన్ అవ్వడం. ఇంకా నేటి నుండి తప్పకుండా అందరూ ఖాదీ యూజ్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. So మీకు what's your response? సో చూసాం కదా శ్రవంతి, మనము అందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు. ఇక్కడ NYKS వైస్ చైర్మన్ శేఖర్ జీ వచ్చారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు. శేఖర్ జీ చెప్పండి. సో ఇందాక నుంచి చూస్తున్నాము భారీ ఎత్తున 5,000 స్టూడెంట్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఖాదీ ఉద్యమాన్ని నిజంగా చెప్పాలంటే రెవల్యూషన్ లాగా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది మీకు? అంతా అనుకున్నట్టుగానే హైదరాబాద్ నెక్లెస్ రోజులో ఈరోజు ఆసియా దేశంలోకెల్లా, భారత్లోకెల్లా ఒక రికార్డును బద్దలు చేయాలనేది అయితే నిర్వాహకులు అనుకుని ఈ కార్యక్రమం చేపట్టారో ఆ కార్యక్రమం 100% విజయవంతమైంది. 4.7 కిలోమీటర్లకు సంబంధించినటువంటి భారత జాతీయ త్రివర్ణ పతాకాన్ని వేలాది మంది విద్యార్థులు, యువతులు నెక్లెస్ రోడ్లో పట్టుకొని వాళ్ళు ప్రదర్శించడం జరుగుతున్నది. ఈ రికార్డు సంబంధించినటువంటి అధికారులు వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోలు అవన్నీ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఈరోజు
ఈ యొక్క ఆసియా రికార్డు బద్దలై ఈరోజు హైదరాబాదు అక్టోబర్ గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ దిన సందర్భంగా భారతదేశం మన తెలంగాణకు సంబంధించినటువంటి కరీంనగర్ జిల్లా సంబంధించినటువంటి సిరిసిల్ల సంబంధించినటువంటి చేనేత కార్మికులు తయారు చేసినటువంటి ఈ యొక్క ఖాదీ త్రివర్ణ పతాకం ఈరోజు ఈ రెపరెపలాడి ఏషియా దేశంలో ఒక రికార్డుగా మారడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్లు, ఆ తర్వాత నెహ్రూ కేంద్ర సంబంధించినటువంటి యువన జన సంఘాల వాళ్ళు, లేకుంటే టైక్వాండో అసోసియేషన్ సంబంధించినటువంటి అనేక మంది కరాటే ఫైటర్స్, అనేక మంది రకరకాల సంబంధించినటువంటి అసోసియేషన్ వాళ్ళు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు కదా. ఇప్పుడు తర్వాత ఏం చేస్తున్నారంటే ఇంత పెద్ద రికార్డు కూడా వచ్చింది, ఏషియన్ రికార్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది. ఈ యొక్క విజయవంతమైన కార్యక్రమాన్ని ఒక లక్ష్యంగా తీసుకొని ఖాదీ సంబంధించిన వస్తువులను వాడకం, స్వదేశీ సంబంధించిన వస్తువులను వాడకం అనేది ఒక ముఖ్యమైన అంశంగా రాబోయే కాలంలో ఈ ప్రచారం ఇలాగే కొనసాగుతుంది. రాబోయే కాలంలో ప్రతి ఫ్యామిలీ నరేంద్ర మోడీ గారు వారు పిలిపించడం జరిగింది. ప్రతి కుటుంబం సంవత్సరంలో ఒక్కసారైనా ఖాదీ వస్తువులను లేకుంటే ఖాదీ బట్టలు కొనండి. ప్రతి వ్యక్తి కనీసం ఒక్క డ్రెస్ అయినా ఖాదీ సంబంధించినటువంటి బట్టలు వేసుకోవాలా. ఇలా కనుక జరిగితే లక్షలాది మంది సంబంధించినటువంటి చేనేత కార్మికులకు వాళ్ళకు ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, దీంట్లో ఇది ఒక ప్రజా ఉద్యమంగా ప్రజలు దీంట్లో పాల్గొనాలని నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. చూసాం కదా శ్రవంతి, ఇక్కడ మరికొంతమంది ఉన్నారు ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాళ్ళు. వాళ్ళతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. సో ఇక్కడ చిన్న పాప ఉంది, ఏమనిపిస్తుంది నీకు ఇక్కడికి వచ్చి నువ్వు ఇది పార్టిసిపేట్ చేసావు? ఏమనిపిస్తుంది నీకు? బాగుందా? మంచిగా అనిపిస్తుంది. పాట పాడావా? పాట పాడలేదా? ఏ స్కూల్ నుంచి వచ్చావు? న్యూ కిడ్స్ పబ్లిక్ స్కూల్. ఓకే, గుడ్. సో ఇంకా ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. స్టూడెంట్స్ అన్నమాట స్కూల్ నుంచి. శ్రవంతి, ఏ స్కూల్ నుంచి వచ్చావు? న్యూ కిడ్స్. ఎలా అనిపించింది పార్టిసిపేషన్? చాలా బాగుందా? ఇంతకీ మెయిన్ మోటో నీకు అర్థమైందా ఎందుకు ఈ రోజు మనం ఇది చేస్తున్నాం అనేది? ఏం చెప్పు. ఈ ఖాదీని యూత్ లోకి పంపించడానికి మీరందరూ ఖాదీ వేసుకోవాలని చెప్పి ఇంత పెద్ద మనం సెలబ్రేషన్ చేసుకుంటాం. సో ఈ రోజు నుంచి నువ్వు ఖాదీ యూజ్ చేస్తావా? మీ ఇంట్లో కూడా చెప్పాలి. ఓకే శ్రవంతి, ఇక్కడ చాలా చిన్న చిన్న పిల్లలు మెయిన్ మోటో ఏదో అర్థం కాకపోయినా కానీ చాలా వాళ్ళు ఎంతో ప్రౌడ్గా భావిస్తూ ఇక్కడ ఈ పార్టిసిపేషన్లో వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ఇందాక శేఖర్జీ చెప్పినట్టు అందరూ కూడా ఈవెన్ ఎవరైతే మనం అందరూ ఉన్నామో వార్డ్రోబ్లో మనకి అట్లీస్ట్ 3 or 4 times మనం ఖాదీని యూజ్ చేసినట్లయితే వాళ్ళకి మనం ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళకి మనం సపోర్ట్ చేసినట్టు ఉంటాం. ఈ రోజు ఈవెన్ నేను కూడా నా డ్రెస్సింగ్ కూడా నేను చేనేత వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న డ్రెస్సింగ్ కూడా నేను ఖాదీనే యూజ్ చేయడం జరిగింది. త్రూ హెచ్ఎం టీవీ ద్వారా ఈ మెసేజ్ అందరికీ వెళ్తుందని చెప్పి ఒక చిన్న మెసేజ్ని మనం త్రూ పీపుల్లోకి మనం పంపిస్తున్నాము మన మీడియా ద్వారా. వాళ్ళు కూడా చూసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ఎవరెవరైతే అందరూ జీన్స్ అండ్ టీషర్ట్స్ అనుకొని అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళందరూ కూడా ఈ రోజులో వాడుతున్నారో అవన్నీ కూడా మానేసి మన కల్చర్ని మన ట్రెడిషన్ని మనం గౌరవిస్తూ మనం యూజ్ చేద్దాము. అండ్ ఇంత పెద్ద భారీ జాతీయ జెండాని, అది కూడా ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఉన్న ఈ భారీ జాతీయ పథకం ఈ రోజు నేను కూడా పార్టిసిపేట్ చేయడం అనేది నాకు కూడా చాలా ప్రౌడ్ గా ఉంది. అండ్ ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. సో చెప్పండి, ఇంతకీ ఇంత పెద్ద భారీ జాతీయ జెండాని ప్రదర్శించారు, ఇక్కడ ఖాదీని యూత్ లోకి తీసుకువెళ్ళాలి, ఎంకరేజ్ చేయాలి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటి ఫర్ వాట్? ఖాదీ అనేది ఒక గాంధీ జయంతి నాడు కాకుండా ఇది నిరంతరం ఒక ప్రక్రియ లాగా ప్రతి ఒక్కళ్ళు అవేర్నెస్ రావడం ఇది చేయాలి. తర్వాత ఒక ఖాదీ అనేది ఒక బట్టల్లోనే, స్వదేశీ అనేది ఒక బట్టల్లోనే ఖాదీ అనే కాకుండా ప్రతి వస్తువులు వాడే ప్రతి వస్తువులో కూడా మనము ఈ స్వదేశీ అనేది తీసుకురావడానికి కృషి చేయాలి. ఇది మీ మీడియా వారు కూడా చాలా దీనికి సహకరించాలి. అట్ ద సేమ్ టైం ఈ మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి దాంట్లో కూడా మనకు చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. ఇలా స్వదేశీ లేకపోతే స్వచ్ఛ భారత్ ఇలాంటి కొత్తవి జనాల్లో యువతలో ఆలోచన వస్తుంది, కానీ పక్కన తోటి వారిని చూసి వాళ్ళు చేంజ్ అవ్వలేకపోతున్నారు. ఇవన్నీ మీ మీడియా వారు కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళని. ఓకే సార్, చెప్పండి, అంటే ఈ రోజు మీ చేతిలో ఈ చెరక కూడా సింబాలిక్ గా చాలా బాగుంది అండ్ యూఆర్ ఆల్సో వేరింగ్ దిస్ ఖాదీ. ఎలా అనిపిస్తుంది ఈ పార్టిసిపేషన్? అండ్ ఇంత పెద్ద భారీ జాతీయ జెండాను రికార్డ్స్ లో కూడా ఎక్కింది అండ్ ఖాదీని యూత్ లోకి తీసుకొని వెళ్ళాలి, అవేర్నెస్ పెంచాలి అని చెప్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, ఈ రోజు వరకు మర్చిపోకుండా రేపు ఎలా ఏం చేయాలి? మహాత్మా గాంధీ గారు ఖాదీని అత్యంత ప్రీతిపాత్రంగా పరిగణించారు. 1918లో మొట్టమొదటిసారి ఆయన ఖాదీ మూవ్మెంట్కి పిలుపునివ్వడం జరిగింది. ఆయన చెప్పింది ఏంటి అంటే, మన దేశంలో మన దుస్తులు మనం వాడాలి, పాశ్చాత్య దేశాల నుంచి విదేశీ వస్తువులను బహిష్కరించాలి, తద్వారా మన గ్రామీణ ప్రజలు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ వారికి ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని చెప్పి, తద్వారా భారతీయ సమైక్యత పెరుగుతుందని చెప్పి
హిందూ ముస్లిం యూనిటీ కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి ఆయన ఆకాంక్షించారు. ఆయన 34లో తన యొక్క పందా మార్చుకొని ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే మీరు ఖాదీ మూవ్మెంట్ ఒక విప్లవంగా తీసుకొస్తారో 1 సంవత్సరం నేను మీకు స్వరాజ్ అందిస్తాను అని వారు పలకడం జరిగింది. దాని యొక్క ఆ పిలుపుకి పర్యవసానంగా కోట్లాది ప్రజలు కదిలారు. తద్వారా ఖాదీ మూవ్మెంట్ అనేది ఊపందుకుంది. మన భారత స్వాతంత్రం రావడానికి కూడా దోహదం పడింది. అయితే ఈ ఖాదీలో ఉన్నటువంటి మాత్యం ఏంటి అంటే ఇందులో మిడిల్ మ్యాన్ ఎక్కడ ఉండరండి. తయారు చేసిన వాళ్ళు డైరెక్ట్గా అమ్ముకోవడం కానీ తను నేర్చుకున్న వస్తువును తనే ధరించడం కానీ తద్వారా ఈ మధ్యలో ఉన్నటువంటి దళారీ వ్యవస్థను కూడా స్వస్తి పలకొచ్చు అని చెప్పి ఆయన ఆకాంక్షించారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న సమాజం లోపల ఖాదీ వర్కర్స్కి చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. వారి యొక్క ప్రొడ్యూస్ అంటే వారు తయారు చేసిన వస్తువులకు సరైనటువంటి ధర రావాలి. తద్వారా వారిలో ఆత్మహత్యలు లేకుండా సమాజంలో వారు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి ఆకాంక్షించడం జరిగింది. ఓకే మ్యామ్, చెప్పండి. మీరు కూడా ఈవెన్ ఖాదీ వేసుకున్నారు ఈరోజు, బాగుంది. అండ్ మీ రెస్పాన్స్ ఏంటి? ఈ రెస్పాన్స్ చాలా బాగుందండి. ఎందుకంటే ఇండియాలో అందరు కూడా ముందే చెప్పినట్లు దిస్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ఇండియా అని చెప్పకుండా USA, జపాన్ అని సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి తెచ్చిన వాటిని చాలా మనం ఎక్కువగా చూసుకుంటాం. అలా కాకుండా మన చేత్తో మనమే కొన్ని ఖాదీ వాడి సో మనం క్లోత్స్ని ఎంకరేజ్ చేస్తే మన దేశం ఇంకా ఎంతో వృద్ధికి వెళ్ళిపోతుందని నేను భావిస్తున్నాను. ఓకే శ్రవంతి, విన్నారు కదా. సో ఎవరిని కదిపినా ఏం మాట్లాడించినా కానీ ఫైనల్గా అందరూ చెప్పేది ఒకటే విషయం, ఖాదీని యూజ్ చేయండి, మన దేశాన్ని మనం ఎక్కడికో తీసుకొని వెళ్దాం అండ్ చేనేత కార్మికులకి సపోర్ట్ చేద్దాము, వాళ్ళ ఆత్మహత్యలు అవన్నీ కూడా మనం ఆపుదాము అనే వీటిలోనే ఉన్నారు. త్రూ HMTV ద్వారా ఈ మెసేజ్ ఎంతో మందికి కూడా రీచ్ అయ్యి ఉండొచ్చు. ఈ రోజు నుంచి ఈవెన్ శ్రవంతి అండ్ HMTV పీపుల్ అందరూ కూడా బయట ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనం అందరం కూడా ఖాదీని యూజ్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో ఇది ఇక్కడ పరిస్థితి. శ్రవంతి, మీరు కూడా స్టార్ట్ చేస్తారని కోరుకుంటూ ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శారదా. ఒక చారిత్రాత్మకమైన సంఘటన